మా తోటలోని సన్లైట్ చూడండి ఎంత నీట్గా క్లియర్గా కనబడుతుందో. అప్పుడు రైజింగ్ అవుతూ పైకి వస్తుందండి. ఈ సన్లైట్ చూడండి తోటలో అండి ఎలా రైజింగ్ అయ్యి పైకి వస్తుందో. చాలా బాగుంది కదండి. మేము కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం. అంటే మా పెద్దనాన్నగారు చేను టమాటా తోట వేసారన్నారు, కానీ మేము కూడా ఎప్పుడూ రాలేదు. ఇదే ఫస్ట్ టైం వచ్చాము. ప్లస్ దాని పక్కన చిన్న వాగు లాంటిది ఏదో ఉంది. ఆ వాగులో కూడా చేపలు గట్టా ఉంటాయనేసి మా పెద్దనాన్నగారు అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. వాటిని కూడా పట్టుకుందామని చెప్పి వచ్చాం. ఆ వీడియో కూడా మీకు పెడతానండి. సార్ చూడండి, లొకేషన్ చూడండి. మా చిన్న మావయ్య వాళ్ళు తీసాడండి. అలాగే దాన్ని కూడా చూద్దాం, చేపలు ఏమైనా పడ్డాయేమో. అక్కడికి తీసుకెళ్తాను మిమ్మల్ని. మా పెద్ద మావయ్య హడావుడిగా వెళ్తున్నాడు, చేపలు ఏమైనా పడ్డాయేమో తీసుకోవడానికి సంచిలోకి. చూద్దామండి ఏమైనా పడ్డాయేమో. మళ్ళీ ఇందాక పడ్డాయండి వరుసలో. మా చిన్న మామయ్య పేరు మధు అండి, మా పెద్ద మామయ్య పేరు రాజు అండి. ఇద్దరు మంచి ఆటగాళ్ళు అండి. వలలు బాగా వేస్తారు, చేపలు కూడా బాగా పడతారు. దీన్ని ఈస్టర్ వాళ్ళు అంటారండి. ఈస్టర్ వాళ్ళు అంటారు. కాలువలో వేస్తూ ఉంటే చేపలు పడుతూ ఉంటాయి. మరి మీ ఊళ్ళో ఏమంటారో నాకు తెలియదు, కామెంట్ చేయండి. మూలకం